జమ్మూ కాశ్మీర్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. కశ్మీర్లో ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. చీనాబ్ బ్రిడ్జ్ని జాతికి అంకితం చేశారు ప్రధాని మోడీ. ఆ తర్వాత శ్రీనగర్, కాట్రా మధ్య 2 వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని. ఈ 2 వందే భారత్ రైళ్లు చీనాబ్ వంతెనపై పరుగులు పెట్టాయి. భారతదేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టెయిడ్ రైల్ బ్రిడ్జ్ అయిన అంజీ ఖాద్ బ్రిడ్జ్ని కూడా జాతికి అంకితం చేశారు మోడీ. చీనాబ్, అంజీ వంతెనలపై పరుగులు తీసిన వందే భారత్ రైల్లో ప్రధాని మోడీ ప్రయాణించారు. మొత్తంగా 46,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని. భారత రైల్వేల చరిత్రలో ఇదో మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో జమ్మూ కాశ్మీర్ పర్యాటకం మరో మెట్టెక్కింది. చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణానికి సుమారు 1486 కోట్లు ఖర్చయింది. నిర్మాణం 2004లో ప్రారంభమైనప్పటికీ క్వాలిటీ, నిర్మాణం, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు దాదాపు 21 ఏళ్లు పట్టింది. ఇందులో కొంకన్ రైల్వే కార్పొరేషన్ నేతృత్వంలో ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దక్షిణ కొరియాకు చెందిన ఆల్ట్రా కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ విఎస్ఎల్ ఇండియా సంయుక్తంగా పనిచేశాయి. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా 1.31 కిలోమీటర్ మేర నిర్మించిన ఈ చీనాబ్ వంతెన నదీ ఉపరితలం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంది. పారిస్లోని ఈఫిల్ టవర్ ఎత్తు 330 మీటర్లు మాత్రమే. కానీ చీనాబ్ అంతకంటే 35 మీటర్లు ఎక్కువగా ఉండడం ఓ రికార్డ్. ఇక ఈ బ్రిడ్జ్ పొడవు 1315 మీటర్లు. కటింగ్ ఎడ్జ్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జ్ గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా కూడా ఏమాత్రం చెక్కు చెదరదు. ఈ బ్రిడ్జ్లో ఆసక్తికరమైన మరో ప్రత్యేకత ఏంటంటే ఆ బ్రిడ్జ్ బ్లాస్ట్ రెసిస్టెంట్ స్టీల్, కాంక్రీట్తో తయారైంది. బాంబు దాడులను సైతం బ్రిడ్జ్ తట్టుకుని నిలబడగలదు. -10 డిగ్రీల నుంచి మొదలుకొని గరిష్టంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఈ వంతెనను వాడొచ్చు. ఈ రైల్వే బ్రిడ్జ్ భారత రైల్వే వ్యవస్థలో జమ్మూ కాశ్మీర్ను సంపూర్ణంగా అనుసంధానం చేస్తుంది. అత్యంత దృఢంగా దీన్ని నిర్మించారు. 1315 మీటర్ల పొడవు కలిగిన స్టీల్ ఆర్చ్ బ్రిడ్జ్ ఇది. బాంబు దాడులే కాదు, భూకంపాలు, బలమైన గాలులను తట్టుకునేలా దీన్ని రూపొందించారు. ఈ వంతెన నిర్మాణంలో 28,000 టన్నుల స్టీల్, 46,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉపయోగించారు. అధునాతన కేబుల్ క్రెయిన్లను ఉపయోగించి నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జ్ రిక్టర్ స్కేల్పై 8 తీవ్రత గల భూకంపాలను కూడా తట్టుకునేలా బ్లాస్ట్ ప్రూఫ్ స్టీల్తో నిర్మించారు. 6 లక్షల బోల్ట్లు, 17 స్పాన్స్ వాడినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ బ్రిడ్జ్ రూపకల్పనలో 93 డెక్ సెగ్మెంట్లను వాడారు. ఒక్కో డెక్ బరువు సుమారు 85 టన్నులుంటుంది. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన చీనా బ్రిడ్జ్ని ఓ ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పొచ్చు. 21 ఏళ్లుగా కొనసాగిన ఈ వంతెన నిర్మాణ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. రియాసీ జిల్లాలోని బక్కల్, కౌరీ మధ్య నిర్మించిన ఈ బ్రిడ్జ్ భూకంప జోన్ 5లో ఉంది. ఇక్కడ భౌగోళికంగా చీలికలతో కూడిన నేల ఉంటుంది. చీనాబ్ నది ప్రవాహాన్ని అడ్డుకోకుండా నిర్మాణం చేయడం పెద్ద సవాల్. అలాగే రహదారి అనుసంధానం లేకపోవడం వల్ల భారీ యంత్రాలు, సామాగ్రిని అక్కడికి తీసుకురావడం మరో సమస్యగా మారింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంత వ్యయ ప్రయాసలైనా, కొంత ఆలస్యమైనా విజయవంతంగా పూర్తి చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. చీనా బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్గా గుర్తింపు పొందింది. 1532 అడుగుల పొడవైన సెంటర్ స్పాన్ దీని ప్రత్యేక లక్షణం. ఈ బ్రిడ్జ్ కుతుబ్ మీనార్ ఎత్తు కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ ఎత్తు కలిగి ఉంది. ఇంజనీరింగ్ రంగంలో భారతదేశ శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది ఈ చీనాబ్ వంతెన. ఈ వంతెనపై వందే భారత్ రైళ్లు నడవడం వల్ల శ్రీనగర్, కాట్రా మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. కేవలం 3 గంటల్లోనే రైలు చేరుకుంటుంది. రేపటి నుంచి శ్రీనగర్కు వందే భారత్ సేవలు అందుబాటులోకి వస్తాయి. చీనాబ్ వంతెన జమ్మూ కాశ్మీర్ను భారత రైల్వే నెట్వర్క్తో పూర్తిగా అనుసంధానం చేయడం వల్ల స్థానికంగా ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుంది. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. కాశ్మీర్ను దేశంతో రైలు ద్వారా లింక్ చేస్తూ పర్యాటకం, వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ వంతెన స్థానికులకు ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది. ఈ అద్భుతమైన వంతెన నిర్మాణం వెనుక చాలా కంపెనీల శ్రమ ఉంది. విపత్కర పరిస్థితుల్లో, కఠినమైన భూభాగాల్లో ఈ బ్రిడ్జిని నిర్మించడానికి అంతర్జాతీయ కంపెనీలు, భారతీయ సంస్థలు సంయుక్తంగా పనిచేశాయి.
వంతెన రూపకల్పన, నిర్మాణ బాధ్యతలను విఎస్ఎల్ ఇండియా, దక్షిణ కొరియాకు చెందిన ఆల్ట్రా కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ ఆప్కాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అప్పగించారు. దీని పునాది డిజైన్ బాధ్యతను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు అప్పగించారు. ఇక పునాది స్థిరత్వాన్ని ఢిల్లీకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్లేషించింది. ఈ వంతెనను బ్లాస్ట్ ప్రూఫ్గా నిర్మించడంలో డిఆర్డీఓ కూడా భాగస్వామ్యమైంది. ఫిన్లాండ్కు చెందిన డబ్ల్యూఎస్పీ గ్రూప్ వయాడక్ట్ ఫౌండేషన్లను రూపొందించగా, జర్మన్కు చెందిన లియోన్హార్డ్ ఆండ్రా కంపెనీ ఆర్చ్ను రూపొందించింది.